నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నేను మీ వెన్నెల. ఇక డీటెయిల్స్ చూస్తే ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. రోహిత్ కు షోకాస్ నోటీసులు జారీ చేసింది పార్టీ హైకమాండ్. డ్రగ్ కేసు కి సంబంధించిన అలిగేషన్స్ నేపథ్యంలో రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఈ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ వ్యవహారం వల్ల పార్టీకి లాస్ జరుగుతుందని, పార్టీ ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీ పేరుతో నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన అలిగేషన్స్ పై క్లియర్ గా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఒకవేళ డెడ్ లైన్ లోపు వివరణ ఇవ్వడంలో ఫెయిల్ అయితే పార్టీ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని లెటర్లో వార్న్ చేశారు. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎక్స్ మినిస్టర్ జీవన్ రెడ్డి ఇక పార్టీ చేంజ్ అవ్వడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది. 4 decades గా కాంగ్రెస్ లో ఉన్న ఆయన పార్టీ తీరుపై తీవ్ర డిస్సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు ఆయన సిద్ధమైనట్లు సోర్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీస్ చింపేయడం ఈ స్పెక్యులేషన్ కు మరింత బలాన్ని ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినీ నటి ప్రత్యూష డెత్ కేసులో కీలక డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఈ కేసులో అక్యూజ్డ్ గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నాంపల్లి కోర్టులో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన అపీల్ను సుప్రీంకోర్టు రీసెంట్ గా డిస్మిస్ చేసింది. తెలంగాణ హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు సెంటెన్స్ ను సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. మిగిలిన కాలం శిక్ష అనుభవించేందుకు 4 వారాల్లోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వైసీపీ ప్రొటెస్ట్కి దిగింది. కార్యకర్తలపై ఫాల్స్ కేసెస్ పెడుతున్నారని అలర్ట్ చేస్తూ వందలాది మందితో కలిసి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. 13 మందిపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వైసీపీ మండిపడుతుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును రిమూవ్ చేసే వరకు తమ నిరసన ఆగదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. దేశంలో గ్యాస్ క్రైసిస్ కొనసాగుతున్న వేళ ఏపీ గవర్నమెంట్ కీ డిసిషన్ తీసుకుంది. గ్యాస్ పై డిపెండెన్సీ తగ్గించే దిశగా చంద్రబాబు గవర్నమెంట్ చర్యలు చేపట్టింది. అన్ని అంగన్వాడీ సెంటర్స్ కు ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈఈఎస్ఎల్ సహకారంతో మొత్తం 44,346 స్టవ్ల సప్లైకి ప్రభుత్వం అప్రూవల్ తెలిపింది. ఇక ఈ స్టవ్ల వాడకం వల్ల ఎల్పీజీ ఎక్స్పెన్సెస్ గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. మహారాష్ట్ర పాలిటిక్స్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫోర్స్డ్ అండ్ ఫ్రాడ్యులెంట్ రిలీజియస్ కన్వర్సేషన్స్ అరికట్టే లక్ష్యంతో రూపొందించిన ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 కు అసెంబ్లీ అప్రూవ్ చేసింది. లాంగ్ డిస్కషన్ తర్వాత వాయిస్ ఓట్ ద్వారా ఈ బిల్ పాస్ అయింది. పెళ్లి పేరుతో ప్రలోభ పెట్టడం, థ్రెటనింగ్ లేదా చీటింగ్ చేసి మతం మార్చడానికి ఇలా తీవ్రమైన క్రైమ్ గా పరిగణిస్తోంది. దీని ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే వారికి కఠినమైన పనిష్మెంట్స్ ఖరారు చేశారు. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ లో తన ప్రస్తావన ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి డాటర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తనపై ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని వారిపై 10 కోట్ల రూపాయల డిఫామేషన్ కేసు వేశారు. తనపై ఉన్న బేస్లెస్ అలిగేషన్స్ కంటెంట్ ను రిమూవ్ చేసేలా ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. ఇరాన్తో వార్ సిచ్యువేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ తో మళ్లీ న్యూస్ లో నిలిచారు. తాజాగా క్యూబాను క్యాప్చర్ చేసుకోవడంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఆ ఐలాండ్ నేషన్ ను అమెరికా కంట్రోల్లోకి తీసుకుంటుందని ట్రంప్ కామెంట్ చేశారు. క్యూబాలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిన టైంలో ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అమెరికా విధించిన ఆయిల్ శాంక్షన్స్ వల్ల క్యూబాపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 9.6 మిలియన్ల ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. వెస్ట్ ఏషియాలో యుద్ధం వల్ల వరల్డ్ వైడ్ గా ఫ్యూయల్ సప్లైలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఈ క్రైసిస్ వల్ల శ్రీలంక తీవ్రమైన ఫ్యూయల్ షార్టేజ్ ఎదుర్కొంటుంది. అందుకే ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించేందుకు శ్రీలంక గవర్నమెంట్ కీ డిసిషన్ తీసుకుంది. వర్కింగ్ డేస్ తగ్గిస్తూ వీక్ కి 3 days హాలిడేస్ ప్రకటించింది. సాటర్డే, సండేతో పాటు వెడ్నెస్డే కూడా మ్యాండేటరీ గవర్నమెంట్ హాలిడేగా ప్రకటించారు. ఈ నెల 18 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. 98వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో ఒక ఎమోషనల్ మూమెంట్ చోటు చేసుకుంది. 2025-26 మధ్య మనం కోల్పోయిన ఫిలిం సెలబ్రిటీస్ కు ఇన్ మెమోరియం విభాగంలో ఆస్కార్ నివాళులర్పించింది. హాలీవుడ్ స్టార్స్ రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్ఫోర్డ్, క్యాథరిన్ ఓహారా వంటి లెజెండ్స్ కు పర్సనల్ ట్రిబ్యూట్స్ దక్కాయి. ఇక ఆస్కార్ అఫీషియల్ లిస్ట్ లో మన బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర, మనోజ్ కుమార్ పేర్లను ఆస్కార్ వేదిక స్మరించుకుంది. ఇక సౌత్ ఇండియా విషయానికి వస్తే 200కు పైగా మూవీస్ లో యాక్ట్ చేసిన అభినయ నేత్రి బి సరోజాదేవి, నవరస నట సార్వభౌమ కోటా శ్రీనివాసరావులకు ఆస్కార్ ట్రిబ్యూట్ ఇచ్చింది. జూలై 2025లో వీరిద్దరి మరణం ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు. హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ సహా దాదాపు 300 మంది సెలబ్రిటీస్ ను ఈ లిస్ట్ లో స్మరించుకున్నారు.
భాష ఏదైనా కళాకారుడికి గుర్తింపు బౌండరీస్ దాటి వస్తుందని ఈ గౌరవం మరోసారి ప్రూవ్ చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బిఎన్ఎస్ మీడియా.